హాయ్ గాయస్, ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కువ దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గీ రోస్ట్ చేసుకున్నాక ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకుని బాదం పక్కన పెట్టుకున్నాను, మన కిస్మిస్ కూడా అండ్ కాజు కూడా. ఇది మనకు వచ్చి నెయ్యి, ఒక పావు లీటర్ నెయ్యి అండ్ తెల్ల నువ్వులు, బెల్లం, పల్లీలు అండ్ కొబ్బరి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి లైట్గా అన్నీ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి గైస్. నేను మీకు ఇది రోస్ట్ అయ్యాక చూపిస్తాను దీని తర్వాత ఏం చేయాలో. ఇవి ఫిగ్ గైస్, అంటే అంజూర్ అంటారు కదా. ఇవి మన బోన్ హెల్త్కి చాలా మంచిది, పిల్లల గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిని కొద్దిగా గీలో రోస్ట్ చేయడం వల్ల పిల్లలు కూడా వీటి స్మెల్కి ఇబ్బంది పడకుండా మంచి టేస్టీగా ఉందని తింటారు గైస్. దీన్ని బాగా గీ వేసుకొని గీలో రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. లైట్గా మీకు ఇలా వైటిష్గా టర్న్ అవుతూ ఉంటుంది. అప్పుడు టర్న్ అయినప్పుడు వీటిని తీసేసేయాలి. ఇవి వచ్చి మన తెల్ల నువ్వులు గైస్. ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, వీటిల్లో మనమేం గీ వేసుకోక్కర్లేదు. అండ్ ఇవి వేగుతున్నప్పుడు మీకు చిటపట అని సౌండ్ వినిపిస్తుందా? అలా సౌండ్ వస్తే ఇవి రోస్ట్ అయిపోయినట్టు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా గైస్, నువ్వులు బెల్లం మంచిది అని చెప్పి. ఇది మన నడుము నొప్పి ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి పెడితే చాలా మంచిది. మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటితో లడ్డు చేసుకోవచ్చు, బట్ ఈ లడ్డు అనేది స్పెషల్లీ నేను మా బాబు కోసం చేస్తున్నాను. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి నడుము నొప్పులు ఉంటున్నాయి, నడుము నొప్పితో చాలా బాధపడుతున్నాం. ఫ్యూచర్ జనరేషన్ కూడా అలాగే అవ్వకూడదంటే మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ పెడుతూ ఉన్నాం. ప్రతి ఒక్క ఐటెం నేను చూస్ చేసుకొని తీసుకున్నాను. తన బోన్ డెవలప్మెంట్కి కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, మజిల్ డెవలప్మెంట్కి కానీ ఇవి హెల్ప్ అవుతూ ఉంటాయి. వీటి నుంచి ఆప్షనల్గా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి సిమ్లో పెట్టుకొని కొబ్బరిని కూడా ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. హైలో పెడితే కనుక తొందరగా అడుగు మాడిపోతూ ఉంటుంది. అండ్ కొబ్బరిని లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఏమీ అవసరం లేదు కొబ్బరిని రోస్ట్ చేయడానికి, జస్ట్ అది ఉన్న పచ్చిదనం పోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ పల్లీలు కూడా రోస్ట్ చేసుకుంటే మన లడ్డుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం రోస్ట్ చేసుకున్నట్టే. అండ్ పల్లీలు అనేవి ఓవర్గా ఎక్కువ అన్నీ ఒకేసారి కలిపి రోస్ట్ చేస్తే కనుక అది సరిగ్గా రోస్ట్ అవ్వవు. మన దగ్గర ఉన్న పల్లీల్లో 1/3 పల్లీలు మాత్రమే తీసుకోవాలి. మిగిలినవి దాంట్లో వేసి రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటూ ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. లడ్డు అనేది మనం ఎంతగా రోస్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి అంతే టేస్ట్గా ఉంటుంది. గైస్, ఇక మన డ్రై ఫ్రూట్స్ అనేవి యుద్ధానికి సిద్ధమైపోయింది. అంటే మిక్సీ వేయడానికి ప్రతి ఒక్కటి సిద్ధమైపోయింది. ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ని మనం వేయించుకొని అవి మొత్తం చల్లబడ్డాక మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ వేడి మీద మిక్సీ వేస్తే కనుక అవి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ లడ్డూని మనం మినిమం 1 మంత్ స్టోర్ చేసుకోవాలంటే మొత్తం అన్నీ కంప్లీట్గా కూల్ డౌన్ అవ్వాల్సిందే. అండ్ దీంట్లో మనం ఏదైనా హార్డ్గా సాలిడ్గా ఉన్నవి మటుకి మనం సపరేట్గా మిక్సీ చేసుకుందాం. దీన్ని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి, వీటిని స్పెషల్గా గ్రైండ్ చేసుకోవాలి, వీటిని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. అండ్ బెల్లం అనేది వీటితో కలిపి గ్రైండ్ చేసుకోవడం వల్ల మీకు స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ప్రతి ఒక్క దాన్ని మిక్సర్ జార్లో వేసుకుంటూ కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి మనం. బాదాంలన్నీ జార్లో వేసుకొని టైట్గా లిడ్ పెట్టుకొని మనం కోర్స్ గ్రైండ్ చేసుకున్నా కూడా అది ఫైన్ పౌడర్ లాగా ఇలా అవుతుంది. ప్రతి ఒక్క పౌడర్ని, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం వాటిని నెయ్యి వేసుకొని చుట్టేసుకోవడమే. మనకి పల్లీలు జార్లో వేసుకున్నాక కొద్దిగా బెల్లం తీసుకొని బెల్లంని కూడా దాంతో కలిపి మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం ఒక్కటే మిక్సీ వేస్తే బెల్లం బాగా బంకగా జిగురుగా ఉంటుంది. మీకు మళ్ళీ మిక్సీ వేసుకోవడానికి కుదరదు. అప్పుడు పల్లీలు కొంచెం, బెల్లం కొంచెం, ఒక పావు కప్పు పల్లీలు అయితే ఒక పావులో 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. చూడండి ఎంత ఫైన్గా పౌడర్ అయిందో. అదే మనం బెల్లం
కనుక సపరేట్గా వేస్తే మీకు ఇలాంటి పౌడర్ రాదు. చూడండి, బెల్లం కూడా ఎంత ఫైన్గా పౌడర్ లాగా అయిపోయింది. అలా ప్రతిసారి కొంచెం కొంచెం పల్లీలు బెల్లం మిక్స్ చేసుకోవాలి. మీకు అనిపిస్తుండొచ్చు నేనేంటి గ్లౌజ్ వేసుకోలేదు అని. ఇంట్లో చేస్తున్నాను గాయస్. గ్లౌజ్ వేసుకోకపోయినా కూడా నీట్గా హైజీన్ మెయింటైన్ చేస్తాం, పిల్లల కోసం చేసేది కదా. ఈ తెల్ల నువ్వులు అనేది మనం కంప్లీట్గా కూడా మిక్స్ చేయక్కర్లేదు, ఎందుకంటే అక్కడక్కడ నోటికి క్రిస్పీగా తగలాలంటే కనుక మనం ఈ క్వాంటిటీలో సగం మట్టుకి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. మిగిలిన సగం అలాగే ఉంచుకుంటే కనుక మనకి లడ్డు చుట్టూతా ఒక్కొక్కటి అంటుకొని టేస్టీగా ఉంటుందన్నమాట. ఫైనల్గా మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పౌడర్గా చేస్తే నాకు ఇంత కన్సిస్టెన్సీలో వచ్చింది. అయితే నేను ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటానంటే చిన్న స్మాల్ పోర్షన్స్లోకి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కావాల్సినంత నెయ్యి కాచి చల్లార్చుకొని దీంట్లోకి ఎంత కావాలో అంత కలుపుకుంటాం. ఎందుకంటే ఇంత కన్సిస్టెన్సీలో ఎంత నెయ్యి కావాలనే క్లారిటీ మనకు ఒక్కోసారి ఉండకపోవచ్చు. బట్ పిల్లల కోసం చేసుకుంటున్నప్పుడు మనం నెయ్యి అనేది కొద్దిగా కలుపుకొని చేసుకోవడం వల్ల లడ్డు చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ప్రతిసారి లడ్డు కలుపుకున్న పోర్షన్స్లోకి మనం ఇలా నువ్వులు జల్లుకుంటూ లడ్డు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి పోసుకున్నాం. ఇలా మనం నెయ్యి పోసుకున్నాం. ఇది కొద్దిగా పక్కకు ఉంచుకుందాం. నెక్స్ట్ సారికి ఎంత కావాలో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మిక్స్చర్ని చిన్నగా ముద్దలుగా చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా నెయ్యి మిక్స్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఇందులో నెయ్యి సరిపోకపోతే మిగిలిన పాయింట్ ఆఫ్ నెయ్యి కూడా మొత్తం దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ నెయ్యి కలిసిందో లేదో ఎలా తెలుస్తుందంటే లడ్డూని ఇలా ప్రెస్ చేస్తే లడ్డు అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇలా లడ్డు అవుతుంది అనుకున్నప్పుడు మొత్తం కన్సిస్టెన్సీని నీట్గా కలిపేసుకొని మనం అంతా ఒక దగ్గరికి తీసేసుకోవాలి. ఒక దగ్గరికి తీసుకున్నాక మనం ఉండకి కావాల్సినంత సైజ్ లడ్డు చేసుకోవాలి. మనం ఎంత సైజ్ తింటామనేది మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి అంత సైజ్ లడ్డు అనేది తీసుకుంటాం. ఇది యావరేజ్గా మనం తీసుకునే సైజ్. కానీ మా బాబు చిన్న సైజు లడ్డూలు మాత్రమే తింటాడు కాబట్టి మా బాబు కోసం చిన్న సైజు లడ్డూస్, ఇంత సైజు లడ్డూస్ మా బాబుకి సరిపోతాయండి. ఈ సైజు మాత్రమే తింటాడు, పెద్ద సైజు అయితే ఊచేస్తాడు. పెద్దవాళ్ళ కోసం కాబట్టి పెద్ద సైజు లడ్డూస్ చేసుకుంటాం మేము ఇంట్లో. మీ ప్రిఫరెన్స్ అండి, లడ్డు ఏ సైజు ఉండాలనేది. ఇలా చేసుకుంటే మనకి లడ్డు అనేది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి, ప్లస్ చాలా రోజులు ఉంటాయి. మనము ఇలా చేసుకున్న లడ్డూస్ని మనం 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి. అదే వింటర్ సీజన్లో అయితే కనుక ఎక్కువ అన్నాళ్ళు ఉంటాయి. అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 to 3 months ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినటం బెటర్ కాబట్టి మనం చేసుకునేది ఏదైనా. సో 1 monthలో దీన్ని ఫినిష్ చేసుకోవడం బెటర్. ఏదైనా తక్కువ క్వాంటిటీలో తీసుకొని తొందరగా ఫినిష్ చేసుకుంటే అది మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా టేస్ట్ చేయండి. యమ్మీ రెసిపీస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.